చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతటి ఎన్వైరన్మెంట్లో మీరు ఇన్ని సినిమాలు చేసి హిట్ చేసి టాప్ హీరోస్ అందరికీ వాళ్ళ తమన్ కావాలి అని కోరుకునేలాగా మీరు ఇంత అచీవ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ల్యాండ్. అబ్సల్యూట్లీ. See, everything comes to the character అండి. మ్యూజిక్ ఇస్ వెరీ స్మాల్, వెరీ స్మాల్ థింగ్. మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు. నాకైనా చాలా మేధావులు ఉన్నారు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు. మ్యూజిక్ పైన తపస్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. విచ్ ఐ అడోర్ దెమ్ సో మచ్, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. దే నో సో మచ్ మ్యూజిక్. ఇట్స్ నాట్ మ్యూజిక్. మ్యూజిక్ ఇస్ జస్ట్ 30%. 70% సో మచ్ ఆఫ్ మేనేజ్మెంట్, సో మచ్ ఆఫ్ ఇష్యూస్. క్యారెక్టర్ హ్యాస్ టు స్టాండ్ టాల్. వెరీ ట్రూ. క్యారెక్టర్స్ ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు సినిమాకి. ఇప్పుడు నాకు 5 కోట్లు ఇస్తే 4.9 to 9.95 crores వరకు మ్యూజిక్కే ఖర్చు పెడతా. అంతేనా? ఇంటికి తీసుకెళ్ళి చాలా రేర్. నేను షోల్లో సంపాదించుకుంటా. ఓ, మీకైతే డబ్బులు, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అదే, బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా మీకు అని. అసలు ఎక్కడ సినిమాకే ఖర్చు పెడతారు. సినిమా ఇంకా అంతే. ఇంకా ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడు, నా వల్ల ప్రొడ్యూసర్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడు. ఒక ఆడియో రైట్స్ వస్తుంది, ఓకే ఓజీ ఇంత రైట్స్కి, ఇంత ఆడియో రైట్స్కి అమ్మాం, ఓకే నాకు ఎంత ఇచ్చారు, ఓకే నా వల్ల మీకు ఇంత డబ్బు వచ్చిందా, ఐఎమ్ హ్యాపీ. అంతే. వీఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్ హ్యాపీయా, ఓకే వీఆర్ మేకింగ్ మన హీరోస్ మన సినిమాని మన హీరో గారు ఆడియో రైట్స్ ఇంతకు అమ్మామా, వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. వీ స్టాండ్ దర్. అంతే. బ్యూటిఫుల్. సో బికాస్ అలా వైకుంఠపురం అనే ఒక ఆడియో ఇట్ ఫెచ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద ఆడియో కంపెనీ. వీఆర్ వెరీ హ్యాపీ. లాక్డౌన్ మొత్తం నా రాయల్టీలోనే మేము బతికాం. సినిమాలు అన్నీ ఆగిపోయాయి కదా. సినిమా వస్తుందో లేదో తెలియదు. బట్ చేసిన మంచి పాటల వల్ల ఆ రోజు వీళ్ళు విన్ చేసిన లాకి రాయల్టీయే మాకు మేడ్ మనీ. లక్కీగా బుట్టబొమ్మ హైయెస్ట్ కొట్టింది, రాములో కొట్టింది, సామజవరంలో కొట్టింది. పాటలండి అసలు అవి పాటలే కొట్టేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అవే వింటున్నారు కాబట్టి, అన్ని రేడియోలో గీడియోలో అన్నీ అదే ప్లే చేస్తున్నారు కాబట్టి, టీవీలో అన్ని ప్రోగ్రాంలో ఇట్ ఫెచ్ మనీ. ఇట్ మేడ్ మీ రన్ మై ఫ్యామిలీ. సో గుడ్, ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. అంతే ప్రాసెస్. ఇఫ్ యూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. యూ డూ బ్యాడ్, అది మనకి ఏదో రోజు మనం రివర్స్ చేస్తాం. సో ఇక్కడ క్యారెక్టర్ హ్యాస్ టు స్టాండ్ ఆన్. మ్యూజిక్ ఇస్ 30%. అంతే. తమన్ అనేవాడు వాడు ఓకే ఇచ్చే రెమ్యునరేషన్ని 100% పనిలో పెడుతున్నాడు. రాత్రి పగలు కష్టపడతాడు. వాడి ప్రోడక్ట్ కోసం వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు, ఎంతైనా చేస్తాడు, ఎంత దూరం అయినా వెళ్తాడు. దిస్ స్టాండ్స్ టాల్ విత్ ప్రొడ్యూసర్స్. సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ రన్. సో మా పాలసీ అంతే. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం బెస్ట్గా పెట్టాలి, సినిమాకి ఎంత ఫుల్గా ప్లెజ్గా పెడతాం. లేకపోతే ఇన్ని రవితేజ గారితో 13 సినిమాలు, ఎన్టీఆర్ గారితో ఇన్ని సినిమాలు, మహేష్ బాబు గారితో ఇన్ని సినిమాలు, బాలయ్య గారితో ఇన్ని సినిమాలు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వర్క్ చేయడం ఇట్స్ ఆల్ టఫ్ అండి, వెరీ టఫ్. ఇట్స్ నాట్ ఈజీ. The going gets tough, the tough get going. సో తమన్ గారు, మీరు ఏం తింటారు మామూలుగా? అన్నీ తినేస్తారా? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేస్తారా అయితే మీరు? తింటాను. ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. నథింగ్ ఇస్ ఎక్సెస్ హియర్. క్వాలిటీగా తినేది క్వాలిటీగా తింటాం. బట్ సీరియస్ డైటింగ్ అంటూ ఉండవు. ఎందుకు? హెల్దీ డైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? పూర్వకాలంలో అందరూ తింటూనే ఉన్నారుగా, 3 పూటలు తిన్నారుగా, బాగానే ఉన్నారుగా, వాళ్ళకి ఏం రోగం రాలేదు. ఎందుకు జంక్ ఫుడ్ తిన్నాను? జంక్ అసలు తిన్నాం. ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఫారెన్ ఫుడ్స్ అసలు తిన్నాయి. ఈ పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైలు, అసలు ఇవన్నీ ఏం తిన్నాం. అమ్మ వంకాయ కూర అంతే. ఇంటి భోజనం మీరు 3 పూటలు తినండి, ఏం కాదు. అండ్ ఐ హ్యావ్ వన్ పపాయా డైట్ మార్నింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. పపాయా? ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ పపాయా బాడీ ప్లేట్లెట్స్ బాగా పెంచుతుంది. సో మనకి వీ డోంట్ గో సిక్. జనరల్గా మనకి డెంగ్యూ కానీ, ఫీవర్స్ కానీ ఇలాంటివన్నీ రావు పపాయా తింటే. పపాయా ఇస్ వెరీ గుడ్. అండ్ దాంట్లో ఐ యాడ్ లిటిల్ లైమ్. దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఆల్కలైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఆల్కలైన్ ఉంటే మనకు వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్స్, విల్ బీ సో మచ్ ఆఫ్ థింగ్స్. సో మై మార్నింగ్ మీల్ ఇస్ పపాయా అండ్ లైమ్, అంతే. సో దెన్ బ్లాక్ కాఫీ ఇస్ మై థర్డ్ ఎనర్జీ డ్రింక్. 3 కాఫీలు వెళ్తాయి పర్ డే. 6 తర్వాత కాఫీ తాగను. సో దెన్ వీల్ హ్యావ్ హెల్దీ ఫుడ్. ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని కూరలు, మొత్తం టీమ్ అంతా విల్ హ్యావ్ గ్రేట్ ఫుడ్, అంతే. సో ఫుడ్ అనేది ఇట్స్ అల్టిమేట్ టీమ్ ఫర్ అస్. మంచి మ్యూజిక్, మంచి ఫుడ్, మంచి వ్యక్తుల చుట్టూ ఇంకేం కావాలి లైఫ్? ఎనర్జీ. వ్యక్తులు ఎలా ఉంటారు, ఒక్కొక్క వ్యక్తిని మనం కరెక్ట్ చేసుకోలేము. మనం వీ హ్యావ్ టు ఫాలో దట్ ఎనర్జీస్ అండ్ ఎవరిని నువ్వు వ్యక్తిత్వం మార్చుకోవాలని మనం చెప్పే స్థాయిలో మనం లేము. బికాజ్ మనం ఏం చెప్తాం,
మీకు దేవుడు ఇంత ఇన్ని సినిమాలు, మీకు ఇంత సర్ప్లస్ డబ్బు, ఇంత ఆన్ టైం పేమెంట్స్, మీకు ఇంత సినిమా, ఇంత పెద్ద సినిమాకి వచ్చేటప్పుడు మీకు ఇంత క్రెడిట్స్ వస్తుంది, వెనకాల మీ పేరు వస్తుంది ఒక క్యాసెట్లో, ఒక సినిమాలో మీరు ఇంత లిరిక్ రాశారు, మీకు ఇంత వాయించారు, ఈ సినిమాకి వర్క్ చేశారనే పేరు వస్తుంది, దాన్ని కాపాడుకోండి. సో వీ టెల్ అబౌట్ హౌ రెస్పెక్ట్ఫుల్ మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్గా మీరు, ఇది బాలుగారు చెప్పిన మాట, మీరు ఏమైనా చేయండి, ఇంటికి నాకు వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురండి అంటాడు. అంతే. వెరీ సింపుల్ మాట. నువ్వు ఎక్కడైనా తిరుగు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురా, అంతే, చెడ్డనేం తీసుకురావద్దు. సో దానికి ఎలా నువ్వు లీనియర్గా వర్క్ చేసుకోవడం. సో దట్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ లెర్న్, ఐ విల్ టెల్ మై టీమ్. నన్ను హూ ఎవర్ ట్రస్ట్ మీ టీమ్, దే విల్ ఫాలో దిస్, అదర్వైజ్ దే లూజ్ దెమ్. సో మనం ఇన్ని రోజులు మీరు సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళంతా చూడండి, హూ ఎవర్ ఇట్ ఇస్, ఫ్రమ్ ఆల్ ప్రొడ్యూసర్ సైడ్, హీరో సైడ్, హూ ఎవర్ బీన్ సక్సెస్ఫుల్ చూడండి, వాళ్ళ దగ్గర ఇదే ఫార్ములా ఉంటుంది. దే బీన్ సో, వాళ్ళ క్యారెక్టర్ స్టాండ్స్ టాల్ ఆల్వేస్. అంతే. మీరు ఏమైనా మాట్లాడండి, క్యారెక్టర్ లేకపోతే లైఫ్ లేదు. ఏ మ్యూజిక్ చేయండి, మీరు అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బీ రియల్లీ, యూ హ్యావ్ టు బీ వెరీ లాయల్. దట్ లాయల్ విల్ మేక్ యూ రాయల్. That's all. Excellent, wonderful. అసలు వీఆర్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ 2, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ వండర్ఫుల్ మ్యూజిక్. మంచి కంప్లీట్గా, అఫ్ కోర్స్ ఇది బీట్ మ్యూజిక్ అవన్నీ కాకుండా ప్యూర్గా శాస్త్రీయ సంగీతం ఆధార శంకరాభరణం లాంటి సినిమాకి తమన్ గారు మ్యూజిక్ చేయాలని మేము వెయిట్ చేస్తాం. అయ్యో, దానికి రియల్లీ ఎక్సైటెడ్. బట్ దానికి చాలా, ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు 1 year ముందర స్టార్ట్ అవుతుందంటే 1 year దానికి తపస్సు చేయాలి. మీకు సంగీతం వచ్చు కదండి మంచిగా, కనకంగా రత్నంగా రాగం అది ఫస్ట్ హైందవ. అవునవును, అంతా అంటే సినిమాలో ఈ సినిమా అఖండాకి మొత్తం 5 notes వాడాం, మొత్తం సినిమా మొత్తం 5 notes అంతే, 5 notes. బట్ వీ ఎంజాయ్డ్ సో మచ్. దాంట్లోనే ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలి, వీ ఎంజాయ్డ్ లాట్. బట్ అవన్నీ చాలా తపస్సు చేయాలి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు, మాకు కూడా వినడానికి. బికాస్ మీకు అంటే ఇక్కడ నేటివిటీ ఉంది, బట్ మోడర్న్ రిథమ్ ఉంది, కొత్త వాయిస్లు ఉన్నాయి. ఐ థింక్ కాంబినేషన్ ఇస్ ఆల్ దేర్. దేర్ సో మచ్ టాలెంట్. వీఆర్ సో హ్యాపీ. బట్ హైదరాబాద్ సో బ్లెస్డ్ టు హ్యావ్ గ్రేట్ మ్యూజిషియన్స్. ఎంతమంది ఉన్నారండి, ఎంత బాగా పాడుతున్నారండి సింగర్స్. వెరీ 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 గుడ్. ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఇండియన్ ఐడల్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంది. అవును. సో ఆఫ్ సెలెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో తెలుగు వాళ్ళగా మనం బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా వాళ్ళు శాస్త్రీయ సంగీతము చాలా పాటిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దట్. రియలీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. ఒక్క పాట మా కోసం, ఏదో ఒకటి మీ ఇష్టమైన మీ పాట, ఏ పాట అయినా పర్లేదు. సింగర్లు ఉన్నారు పాత ముఖేష్ గారు పాడటమే మానేశాను. మీరు చూస్తే రీసెంట్గా అసలు మానేశాను నేను. ఎందుకు? బికాస్ మన జాబ్ మనం పని చేసుకుంటాం. నా పాట ఇంకో ఎవరికో ఉపయోగపడుతుంది కానీ వదిలేస్తున్నాను. ఇంకోటి ఎవడో పాడితే బాగుంటుంది కదా అని నేనే పాడడం మానేస్తున్నాను. నాకు దేవుడు సంగీతం చేయడానికి టైం ఇచ్చాడు, నేను ఎందుకు నా పాడుతున్నాను. అంతేనా? సరే, అయితే తమన్ గారిని ఇంత మంచి మంచి మాటలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఈసారికి విడిచిపెడుతున్నాం. వచ్చేసారి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కలుద్దాం మనం తొందరలో. విషింగ్ యూ ఆల్ ద గ్రేటెస్ట్ బెస్ట్ ఫర్ అఖండ 2 and for Raja Saab and many more to come. Taman garu, for a very very wonderful interview. Thank you. Namaste.